వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇది మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే నా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే ఇంట్లో వర్క్స్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు వాళ్ళైతే లేవలేదు, పడుకున్నారు. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, స్కూల్ టైంకి అయితే పిల్లల్ని లేపుతాను. పొద్దున్నే లేచి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా నా పనులకు అడ్డం పడడం తప్పితే వాళ్ళు ఏమి చేయరు. అందుకని ప్రశాంతంగా పడుకొనిచ్చి స్కూల్ టైం అప్పుడు లేపుతాను. ఇంకా రొటీన్ తెలిసిందే కదా, నేను పొద్దున్నే లేవగానే డస్ట్ పడుతుంది అనమాట. అంటే ఇంటి ముందు జాంకాయ చెట్లు, వెనక మామిడికాయ చెట్లు, ఇంకా వంకాయ చెట్లు, కనకాంబరం చెట్లు, ఇంకా మా ఇంటి ముందు చెట్లన్నీ ఉన్నాయి కదా. నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న గార్డెన్ ఉంది కదా మా ఇంటి ముందు. ఇంకా అవనేది చెట్లు అయితే ఆకులు పడిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. ఇంకా నిద్ర లేవగానే ముందు అవే కనిపిస్తాయి. ఇంకా నాకు మైండ్ అయితే యాక్సెప్ట్ చేయదనమాట. అందుకనే ముందు అది క్లీన్ చేస్తాను. అసలు స్టార్టింగ్ అదైతే నేను వర్క్ చేస్తాను. అవి ఊడ్చిన తర్వాతే నా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి ముందు ఆకులన్నీ రాలి చెత్తగా ఉంటే ఇంక మనకి వేరే పని ఏం చేయబుద్ధి కాదు కదా. ముందు అదైతే క్లీన్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అదంతా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఉప్మా చేశాను పిల్లలకి. ఇంకా ఉప్మా చేసి పెట్టాను ఊడ్చేసి. ఉప్మా చేసిన తర్వాత పిల్లల్ని అయితే లేపాను అనమాట నిద్ర. ఇంకా ఏంటంటే ముందే లేపితే ఏంటంటే ఇంకా నేను పనులు చేస్తూ ఉంటే వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తారు. ఇంకా అది ఊడ్చేసి ఉప్మా చేసి పిల్లల్ని అయితే లేపాను. నిద్రమత్తుతో ఉన్నారు కదా, ఇంకా అట్లా ఒక 10 minutes అయితే వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళ నిద్రమత్తు అనేది పోవాలి కదా. వెంటనే నిద్ర లేవడంతోనే పోయి లాకపోయి వాటర్ దగ్గర తీసుకెళ్ళి బ్రష్ చేయండి అంటే వాళ్ళు నిద్రమత్తులో చేయలేరు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ నిద్ర లేపి అలా ఒక 10 నిమిషాలు అయితే వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ నిద్రమత్తు అనేది వదిలేసి ఫ్రీ అవుద్ది మైండ్. మనమైనా అంతే కదా, పొద్దున్న నిద్ర మీదే లేచి వెంటనే పని చేయాలంటే అవ్వదు కదా. మనం కొంచెం లేచి కొంచెం మొహం కడుక్కొని అట్లా ఫ్రీ అయిన తర్వాత ఏ పనులైనా చేస్తాము. పిల్లలు కూడా అంతే కదా, లేవంగానే లేవండి, స్నానం చేయండి, బ్రష్ చేయండి, నడవండి స్కూల్కి అంటే బాగోదు. మనం కూడా మరి అంత సాడిస్ట్ టైప్లో బిహేవ్ చేయకూడదు అనమాట. ఇంకా నేను లేచి వాళ్ళని ఫ్రీగా వదిలేసాను. వాళ్ళైతే తిరుగుతూ ఉన్నారు. ఒక 10 నిమిషాలు అట్లా వదిలేస్తే వాళ్ళకి మైండ్ రిలాక్స్ అయ్యిద్ది. అప్పుడు హుషారుగా స్కూల్కి అయితే రెడీ అవుతారు. ఇక్కడైతే మొక్కలు చూడండి. ఇప్పుడు చెప్పాను కదా శ్రమ దినాలు కాబట్టి నేను ఇప్పుడు పూలు అయితే పెట్టుకోలేదు. బేసిక్గా నేను పూలు అయితే మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను సిచ్యువేషన్కి తగ్గట్టు. ఇంకా మల్లెపూలు, సన్నజాజుల పూలు అయితే చాలా కష్టము. అసలు 5-6 నెలలకి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు సంవత్సరం మొత్తంలో పెట్టుకుంటాను. అది సిచ్యువేషన్ వస్తే తప్పితే పూలు అస్సలు పెట్టుకోను. ఎందుకో కొంచెం మందికి పూలు డైలీ పెట్టుకోవడం నచ్చుతాయి అది, బట్ నాకైతే పూలు ఎక్కువగా నచ్చదు. కానీ అట్లా మొక్కలకి పూలు ఉంటే చూడడం ఇష్టం. ఇప్పుడు మొక్కలకి మంచిగా పూలు కనిపిస్తున్నాయి అనుకో, వాటిని మంచిగా ఫోటో తీసుకోవడం, లేదంటే ఏదైనా వీడియో తీసుకోవడం, లేదంటే ఇంకా పూలు అనేవి ఎండిపోయి రాలిపోతూ ఉంటే మనసు ఒప్పదు. కనీసం నేను పెట్టుకోకపోయినా పూలు తెంచి ఒక పక్కకైతే పెడతాను. ఇంకా అది నా మెంటాలిటీ అనమాట. కానీ చాలామందికి పూలు అనేది చాలా ఇష్టం, డైలీ పెట్టుకోమన్నా పెట్టుకుంటారు. బట్ నాకు అట్ట ఏమి ఉండదు. ఎప్పుడో సందర్భాన్ని బట్టి అయితే పూలు వాడతాను అంతే. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా పిల్లల్ని లేచి ఒక 10 minutes వదిలేసానని. ఇంకా అలా కూర్చున్నారు. చెప్పాను ఇంకా స్కూల్ టైం అవుతుంది, ఏంది ఇక్కడ వచ్చి కూర్చున్నారు, బ్రష్ చేయరా, స్నానం చేయరా అనేసి పిలుస్తున్నాను. ఇంకా వాళ్ళైతే రెడీ చేయాలి. పొద్దున్నే లేస్తే ఏంటంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒక వస్తువుని లాక్కోవడం అలా చేస్తూ ఉంటారు. నా పనులు కావు. ఇక్కడ వచ్చేసి ఒక పెన్ను తీసుకొని ఆడుతున్నాడు. పెన్ను నాకు అది చూడంగానే ఏమనిపించిందంటే, చిన్నప్పుడు ఎప్పుడో అంతకుముందు ఎప్పుడో వాడాను. చాలా సంవత్సరాలు అవుతుంది ఈ పెన్ను చూసి. ఎందుకంటే అన్నీ చిన్న పెన్నులే వాడుతున్నాం కదా ప్రజెంట్. అసలు ఈ దగ్గర 10 సంవత్సరాలన్నా అవుతుంది ఈ పెన్నులు చూసి. అప్పుడెప్పుడో వాడాను పెద్ద పెన్నులు. మా పిల్లలకి అదే చెప్తున్నాను, నేను చదువుకునేటప్పుడు వాడానురా ఈ పెద్ద పెన్నులు, చాలా సంవత్సరాలు అవుతుంది చూసి అని. అది పక్కింటి పిల్లదనమాట. అంటే పక్కింట్లో పాప ఉంటుంది కదా, ఇద్దరు పిల్లలు అప్పుడప్పుడు నా వీడియోస్లో కనిపిస్తారు కదా, వాళ్ళదనమాట పెన్ను. అయితే చాలా సంవత్సరాలు అయిందనేసి
ఆ పెన్ను అయితే వాళ్ళకి చెప్తున్నాను. అప్పుడు నేను చదువుకునేటప్పుడు వాడాను ఈ పెన్ను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను పిల్లలకి చెప్పి వీడియో కూడా షూట్ చేశాను. ఇప్పుడిప్పుడే ఎండ అయితే స్టార్ట్ అయింది. అసలు 9-10 అయిందంటే అసలు తట్టుకోవడానికి లేదు, ఎండలు ఫుల్ ఎండలు ఉన్నాయి. కానీ సాయంత్రం అయితే మబ్బట్టి లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. మధ్యాహ్నం ఎంత ఫుల్ ఎండ ఉంటుందో మళ్ళీ ఈవినింగ్ అయితే కొంచెం చినుకులు అట్లా పడుతున్నాయి. ఇంకప్పుడైతే కొంచెం మైండ్ మంచిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దుగులు ఎండకుండి వాతావరణం చల్లగా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా పిల్లల్ని బ్రష్ చేయించి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. చూడండి రోడ్డు మీద కూడా గొడవ పడుతున్నారు వాళ్ళు. ఇంకా అంతే కదా, ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే నా పనులు అవ్వవు కాబట్టి స్కూల్కి పంపించి వాళ్ళని ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే నానబెట్టేశాను. అంతే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఏదైనా తినిపించి స్కూల్కి పంపిస్తే సగం పని అయిపోతుంది. ఫస్టే ఇంకా బెడ్షీట్లు అయితే ఉతికేసాను. బెడ్షీట్లు ఉతికేసి మళ్ళీ బట్టలు నానబెట్టాను. చెప్పాను కదా, నేను నెలకి 2 సార్లు కంపల్సరీ బెడ్షీట్లు అయితే ఉతికేస్తాను. డైలీ వాడేవి వారానికి ఒకసారైనా ఉతికేస్తాను. నాకు బెడ్షీట్లు అనేవి నీట్గా లేకపోతే నాకు నచ్చదనమాట. ఇంకా అదొకటైతే నేను ఖచ్చితంగా పాటిస్తాను. అందుకని నెలకి 2 సార్లు అయితే ఇంట్లో ఉన్న బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తాను. వారానికి ఒకసారి అయితే మెయిన్ వాడేవి అంటే మనం డైలీ వాడతాం కదా, అన్నీ ఒకేసారి వాడం కదా, అదొకటి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంక అసలు ఇప్పుడు కప్పుకోము. చలికాలం అంటే పెద్ద బెడ్షీట్లు అవన్నీ చలికి తట్టుకోలేక కప్పుకుంటాము. ఇంక అట్లా నెలకి 2 సార్లు అయితే బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తాను. వారం అయితే మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ వాడేవి ఉతికేస్తాను. ఇంక అట్లా ఒక హాయ్ అండి, వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుందండి. ఇంకా అన్నం అయితే మేము తినలేదు, ఇంకా ఇప్పుడే తినాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసాము. మీ ఇంట్లో కూడా ఏం కర్రీనో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా అన్నం అయితే తినలేదు, తినాలి. పిల్లలు 7 ఆ టైంలో స్నాక్స్ అయితే తిన్నారు. ఇంకా అవి తినేసి ఉన్నారనమాట. ఇంకా ద్రాక్షలు అవి ఉంటే తిన్నారు. ఇంక ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా అన్నం అయితే తినలేదు, తినాలి ఇప్పుడైతే. ఇంకా అదండి స్పెషల్. అయితే ఈరోజు మార్నింగ్ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫుల్ బిజీ వర్క్స్, అందువల్ల వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే ఈరోజు ఇంకా మా ఇంటి ముందు వంటలు కూడా పెట్టారనమాట. చెప్పాను కదా, చిన్న ఫంక్షన్ అంటే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు. ఇంకా ఫంక్షన్స్కి ఆర్డర్ వచ్చినప్పుడు వచ్చి చేసుకొని వెళ్తారనేసి చెప్పాను కదా. ఇంకా వాళ్ళు వంటలు అవన్నీ చేస్తున్నారు. ఇంకా హడావిడిగా ఉంది. నాకు కూడా చాలా పనులు ఉండిపోయాయి ఈరోజు. అందుకని ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా పిల్లలు అయితే ఆడుతున్నారు. ఇంకా అదండి ఈరోజు. ఇంకా పిల్లలతో వీడియో తీయాలంటే ఇలా మమ్మీ అయ్యండి, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ అమ్మాయి. అన్నీ బాగున్నారా? ఏం చేస్తున్నారు? అమ్మాయి చికెన్ కూడా ఆర్డర్ ఒక పాషోడి నీ వాడుకుంటున్నా. అప్పుడు మమ్మీ ఏమో ఆడుకోపిస్తాను. అప్పుడు కూడా బోడా మమ్మీ జేజోది పట్టను. అంతే, బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఓకే, అలా అండి. ఇంకా ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి, అందుకని మీతో వీడియోస్ అయితే నేనేం షేర్ చేసుకోలేదు. చికెన్ కర్రీ చేశాను కదా మధ్యాహ్నం. అంటే నేను ఎలా చికెన్ కర్రీ చేస్తాను నా స్టైల్లో అనేసి నేను కూర్చోండి రా, కూర్చో సైలెంట్గా రాసుకోండి. ఇంకా ఈరోజు అయితే చికెన్ కర్రీ చేశాను కదా. అయితే నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశాను అనేసి చూపిద్దాం అనుకున్నాను. ఇంకా హడావిడిగా అయితే ఇంకా లేట్ అయిపోతుందని వంట అయితే చేసేసాను. ఈసారి నేను చికెన్ కర్రీ చేసినప్పుడు చూపిస్తాను, అంటే నేను ఎలా చేస్తాను మంచిగా అనేసి. ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి గ్రేవీ లాగా చేస్తాను. ఇంకా
ఇంకా అలా అనమాట. హస్బెండ్కి అయితే ఎక్కువ గ్రేవీ టైప్లోనే నచ్చుతుంది, ఇంకా అలానే చేస్తాము. సమ్ టైమ్స్ అయితే ఎప్పుడన్నా ఒకసారి అయితే ఫ్రై చేస్తాను, ఇంకా అలా అనమాట. ఈసారి ఎప్పుడన్నా నేను చికెన్ కర్రీ చేసినప్పుడు కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను, వీడియో అనేది తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు 9:30 అయింది కదా, ఇంకా ఆల్మోస్ట్ అందరు తినేసే ఉంటారు. ఆలుగడ్డ గోలిగడ్డ మమ్మీ నాకు దర్శనం పైన. సరే సరే ఫ్రెండ్స్, ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే పూర్తయ్యేంత వరకు చూడండి. ఎప్పుడైనా వీడియో అనేది అప్పుడే నేను ఏం వర్క్ చేస్తున్నాను, మీతో ఏం మాట్లాడుతున్నాను, మీతో డీటెయిల్స్ ఏం షేర్ చేసుకుంటున్నాను అవన్నీ మీకు తెలుస్తాయి. అందుకని కంపల్సరీగా ఎప్పుడైనా వీడియో అయితే పూర్తయ్యేంత వరకు చూడండి. ఆగు, వీడియో అయితే లైక్ చేయండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఆగు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్, గుడ్ నైట్.